హలో ఎవ్రీవన్, ఐ వాంట్ టు షేర్ విత్ యూ సంథింగ్ దట్ ఐ చెరిష్ ద మోస్ట్. మనకు బాగా ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరిస్తాం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ బర్త్డే కోసం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ రకంగా నేను డెకరేట్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ హ్యాండ్మేడ్ అండి. నా చేతులతో నేనే చేశాను. చాలా కష్టపడ్డాను. చాలా సింపుల్గా ఉంది కదా, కష్టపడ్డానని ఎందుకంటున్నాను అనుకుంటున్నారా? అప్పుడు నేను 8th మంత్ ప్రెగ్నెంట్ అండి. అయినా సరే నేను చాలా ఇష్టంగా క్రాఫ్ట్ వర్క్ అంతా చేసి ఇలా డెకరేట్ చేశాను. ఆ వాళ్ళ నైట్ ఆయన్ని నా కోసం మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి పంపించి ఆయన వచ్చేలోపు చాలా స్పీడ్గా డెకరేషన్ అంతా చేసేసాను. ముందే అన్నీ రెడీ పెట్టుకోవడం ప్లస్ అయింది. తర్వాత ఆ కొటేషన్స్ అన్నీ ఆయన చేత చదివించాను. అక్కడ టాటూబీ దగ్గర మీసం పెట్టాను చూడండి. నాకు మా ఆయన మీసాలంటే చాలా ఇష్టం. మీసం తిప్పమని అడుగుతుంటే తిప్పుతున్నారు. నాకైతే మాత్రం చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపించిందండి. లుక్ ఎట్ హిస్ స్మైల్, ద వే హిస్ స్మైలింగ్ అండ్ హిస్ ఫేస్ వాజ్ వెరీ హ్యాపీ. చాలా వర్త్ అనిపించింది నా కష్టం. యాక్చువల్లీ కేక్ కూడా ఎప్పుడూ నేనే ప్రిపేర్ చేసేదాన్ని, బట్ అయ్యర్ అవ్వలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చేయాలంటే మనీయే స్పెండ్ చేయక్కర్లేదు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. నా ఒపీనియన్లో అయితే మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా చాలా ఇష్టంగా చేసి ఇది నీ కోసం చేశానని చెప్పి విష్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆ హ్యాపీనెస్ని వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు అది మనకి చాలా తృప్తినిస్తుంది. నాలా ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.